హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఎంత ధ్యానం అవసరం? అది ఇండివిజువల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళకి రోజుకు 1 సెకండ్ ధ్యానం చేసినా అది గొప్పే. ఓకే, అలా రోజుకు 1 సెకండ్ చొప్పున 40 రోజులు ఆగకుండా చేస్తే 40 రోజులు చేసాము మనం. రెగ్యులర్గా ధ్యానం చేస్తాను అని చెప్పుకోవచ్చు అనమాట మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు. తర్వాత అది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 40 రోజులు ధ్యానం చేస్తుంటే లైఫ్ లాంగ్ మనకు అలవాటు అవుతుంది అనమాట. కనీసం 1 సెకండ్. ఓకే, తర్వాత అసలు అంటూ మినిమం ధ్యానం వల్ల లాభాలు రావాలి, చక్కగా తెలియాలి అంటే ఒక 40 రోజులు మన వయస్సు ఎంతనో అన్ని నిమిషాలు చేయడం అనేది అది సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ వచ్చేసరికి ఆత్మైక అవసరాల గురించి ధ్యానం అనమాట. అంటే కొంతమందికి ఎక్కువ చేయాలనిపిస్తుంది, కొంతమంది తక్కువ చేయాలనిపిస్తుంది. ఇంత చేస్తే చాలా టూ మచ్ అనిపిస్తుంది అనమాట. సో మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేస్తాను మినిమం. కనీసం అయితే రమణ మహర్షి అదే పనిగా తన జీవితంలో 70 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసులో తనకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తే వెళ్ళి కూర్చున్నాడు అంతే. తన 90 ఏళ్ళ వయసు వచ్చేంత 95 సంవత్సరాలు ఉన్నట్టున్నారు, 95 సంవత్సరాలు. ఆయన జీవితాంతం ధ్యానం చేస్తూనే ఉన్నారు. అతనికి అలా చేయాలనిపించింది, చేశారు. ఆ విధంగా మనకు లోపల నుంచి ఏమనిపిస్తుంది చూసుకోవాలన్నమాట. చేస్తూ లోపల నుంచి ఒక ట్యూనింగ్, ఒక ఇన్ఫర్మేషన్, ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. అది చేసుకుంటూ ఉండాలి. కొంతమందికి రోజుకి హోలిస్టిక్ అప్రోచ్ అని చెప్పి, అంటే బ్యాలెన్స్, సంసారంలో ఉన్నవాళ్ళు, అంటే నిర్వహణని బ్యాలెన్స్ చేయాలి అనుకున్న వాళ్ళు, అనుకుంటూ ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా ఒక చక్కటి బ్యాలెన్స్ చేస్తారు. బ్యాలెన్స్ అంటే ఏంటి? మధ్య మార్గం అని ఒకటి ఉంది కదా ఫార్ములా. దానిలో ఏమిటి అంటే, అందులో కూడా కనీసం మన ఎంత వయసుందో అంత స్టార్ట్ చేసి రాత్రల్లా చేయడం అనేది ఇంకా అద్భుతం అండి, హైయెస్ట్ అనమాట. రాత్రల్లా చేయడం, రాత్రంతా ధ్యానం చేయడం, పొద్దునంతా వర్క్ చేసుకోవడం, అలా పీక్స్ అనమాట. ఇంకా పొద్దున కూడా వీకెండ్స్లో సాటర్డే సండే టైం ఉంటే అప్పుడు కూడా పొద్దునంతా కూడా ధ్యానం చేయడం. అయినా కానీ అలా అయినా బ్యాలెన్స్ అవుతుంది. మన సంసారాన్ని బ్యాలెన్స్ చేస్తూ నిర్వాణాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆ ప్రయారిటీస్ అనమాట. దేనిపైన ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని వాళ్ళకి కొంతమందికి అర్థమైపోతుంది, లోపల నుంచి అర్థమైపోతుంది. దేనికి ఎంత ప్రయారిటీస్ ఇవ్వాలా అందరికీ అర్థమై వాళ్ళు తగ్గట్టుగా చేసుకుంటారు. అంతేకాని 3 గంటలే ధ్యానం చేయాలి, 6 గంటలే ధ్యానం చేయాలని నియమం అంటూ లేదు. ఓకే, ఇది క్లియర్గా గుర్తుంచుకోండి. అయితే ఏమిటి అంటే, ఒకటి ఉంది, ధ్యానము చేస్తూ ఉంటే, ఎక్కువసేపు చేస్తుంటే, మరి అదే పనిగా చేస్తూ ఉంటే అంటే ఫాస్ట్గా ముందుకు తపనతో చేస్తుంటారు కొంతమంది. ఆ తపనలో ఏంటంటే ఎప్పుడైనా అనీజీనెస్గా కానీ లోపల ఉన్న కర్మలన్నీ కూడా తొందరగా తొలగిపోవడం అని వస్తుంటే, కానీ ఇబ్బందిగా ఏమైనా ఫీల్ అవుతుంటే, ఎందుకండి ఇంత తొందర ఎందుకని మీకు అని అంటుంటారు. మిగతా సమాజంలో ఉన్న వ్యక్తులు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ అంటూ ఉంటారు, ఎందుకని ఇంత తొందర ఎందుకని అంటారు. సహజమైన ఆనాపానసతి ధ్యానం అయితే మనం ఎంతసేపు అయినా చేయొచ్చు. దానిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి బ్యాలెన్స్గా అది ఎంత బ్యాలెన్స్గా అంతే బ్యాలెన్స్గా తీసుకెళ్తుంది. అయితే ఎప్పుడైనా మనకు లైఫ్లో హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, మైండ్ ప్రాబ్లమ్స్ కానీ, వేరే వాళ్ళందరూ నీకు పిచ్చెక్కినట్టు ఉంది, ఏంటి ఆ మాటలు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నా అంటే మీ ఆనాపానసతి నుంచి మీ డీవియేట్ అయిపోయారు. ఆనాపానసతి చేయట్లేదు, వేరే టెక్నిక్. ఆటోమేటిక్గా ఆనాపానసతి అనుకుంటూ సహజమైన సాధారణమైన శ్వాసను గమనించి అనుకుంటూనే మీరు ఇంకేదో గాలిని గట్టిగా ఆపడమో ఇంకేదో చేసేస్తున్నారు అన్నమాట. అప్పుడు అలాంటివి మాత్రం కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చో కొంచెం తక్కువ సాధన చేసుకుంటూ ఒక సరైన గురువు కానీ, ఒక సరైన సీనియర్ మాస్టర్స్తో కూడా ఒకసారి సమీక్షించుకుని, అంటే రివ్యూ చేసుకుని మళ్ళీ అక్కడ స్టార్ట్ చేయాలి. అంతే తప్పించి సహజమైన సాధారణమైన శ్వాస పెట్టుకున్నప్పుడల్లా చక్కగా స్మూత్గా వెళ్ళిపోతారు. అది 99 మెంబర్స్ అలానే హ్యాపీగా వెళ్తారు. ఎవరో ఒకరిద్దరికి అలా సిచ్యువేషన్ ఉండొచ్చు, దాని గురించి మనము ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, మిగతా ఏ ప్రాక్టీసెస్ ఉన్నా కానీ గురువు యొక్క ఖచ్చితమైన గైడెన్స్ రోజు ఉండాలి. అదే రోజు కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ఆనాపానసతి విషయంలో ఇబ్బందులు ఏం రాకుండా స్మూత్ ఫ్లో ఉంటుంది. కాబట్టి మన శ్వాసే మనకు గురువు. సహజమైన శ్వాస, సాధారణమైన శ్వాస చేస్తూ నిదానం అవుతూ, స్థితమవుతూ, ప్రశాంతమైన ఉంటుంది. అలానే యోగ నిద్ర, ఆర్ట్ ఆఫ్ రిలాక్సేషన్, అంటే ఎవరైతే శరీరాన్ని వెంటనే రిలాక్స్ చేయగలుగుతుంటారో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఇబ్బందులు కానీ, ధ్యానం ఎక్కువ చేస్తే కొంతమందికి ఎక్కువ ఎనర్జీ అయిపోయిందని, నిద్ర పట్టడం లేదని నాకు అంటారు. అలాంటి ఇబ్బందులు కూడా మరీ ఎక్కువ అంత చేయొద్దు. ఓకే, ఎప్పుడైనా బ్యాలెన్స్గా నిద్ర పట్టకపోవడం అనేది ఇంబ్యాలెన్స్. నిద్ర పట్టకపోతే మళ్ళీ తర్వాత పొద్దునంతా ఎనర్జెటిక్గా ఉన్న కళ్ళ లోపల లైట్ ఉంది, చక్కటి కళ్ళ కింద చారలు, అలా అంటే పక్క వాళ్ళకు తెలుస్తుంది. మనకు నిద్ర పట్టకపోలేదు అంటే
అయినా కానీ ఎనర్జీ అనే సరైన ఎనర్జీ బ్యాలెన్స్గా ఉందా, మనం పనులు చేసుకోవడానికి ఉందా లేదా, అలా అనమాట. ఆ బ్యాలెన్స్గా వెళ్తారు ఆనాపానసతిలో. మిగతా ధ్యానాల్లో అంటే కొంచెం ఎక్కువ, మిగతా రకరకాల ధ్యానాలు ఉన్నాయి, కుంభకాలు కానీ, ఫాస్ట్ బ్రీతింగ్ కానీ. ముఖ్యంగా ఫాస్ట్ బ్రీతింగ్ చేసేప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఫాస్ట్ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి ఓన్లీ గురువు సమక్షంలో ఉంటే బాగుంటుంది. ఒక చక్కటి గైడెన్స్ తీసుకుంటే ఓకే. లేకపోతే మాత్రం ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు కేర్ఫుల్గా ఉండాలి అంతే. ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు అప్పుడు మాత్రం గురువులతో కాంటాక్ట్ చేసినా అలా అయినా ఓకే ఫ్రెండ్స్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.